వానికి ఇప్పుడు అతను సాక్షికి ఓనర్ అతను కాదు. కొన్ని వాళ్ళ భార్య అయితే నువ్వు చట్ట ప్రకారం చర్య తీసుకుంటావు. కానీ ఇప్పుడు తెలుగుదేశం ఉన్నప్పుడు తప్పు చేస్తే కనుక తెలుగుదేశం కార్యకర్త ఏదైనా తప్పు చేస్తే తెలుగుదేశం అధినేత క్షమాపణ చెప్పంటే ఎట్లుంటుంది. అప్పట్లో కనుక కత్తి మహేష్ వీళ్ళు కనుక ఏది పవన్ కళ్యాణ్ కార్యకర్తలు ఎవరో తను విమర్శించారని పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పంటే ఏమన్నాం మనం? తప్పన్నాం కదా. అది ఇది కూడా అంతే కదా. అనవసరమైన రాజకీయం ఒకటి ఇక్కడ చేస్తున్నది ఏంటంటే తెలుగుదేశం మరి తెలుసు చేస్తుందో తెలియక చేస్తుందో తెలియదు. కానీ నువ్వు ఎదుటివాడు ఒక తప్పు చేశాడు, వాడు విధ్వంసకారుడు, ఆ ప్రభుత్వం మంచిది కాదు అని ప్రజలకు చెప్పావు. ఎలాంటిది? ఫర్ ఎగ్జాంపుల్ అమరావతి వాళ్ళు రాజమండ్రి దాకా వెళ్ళాక అక్కడ ఎదురు నుంచి 3 రాజధానులను ఒక ర్యాలీ తీసుకొచ్చి వాళ్ళతో గొడవ క్రియేట్ చేసావు. ఇట్టించి అమరావతి వాళ్ళు ఉంటే మధ్యలో బ్యారికేడ్ కట్టి ఇట్టించి 3 రాజధానుల వాళ్ళు వచ్చి చివరికి వాటర్ ప్యాకెట్లు వేసుకుని గొడవ అంతా చేసి దాన్ని ఆపేటట్టు చేశారు. అప్పుడు ఏమన్నాం మనం? తప్పు పట్టామా లేదా? ఇది తప్పు, ఇట్లాంటి అహంకారపూరిత ధోరణి ప్రభుత్వం చేయకూడదు, ప్రోత్సహించకూడదు అన్నాం కదా. మనమే మాట్లాడుకున్నాం ఆ రోజున కూడా. అది తప్పు అనే చెప్పాం, సమర్థించలేదు. తప్పును తప్పుగానే మాట్లాడుకుంటాం మనం ఎప్పుడు కూడా. అట్లాగే కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు వెళ్తున్నప్పుడు టూర్ చేస్తున్నప్పుడు కావాలని ఆయన రోడ్ షో చేస్తున్నప్పుడు ఎదురు నుంచి భరత్ వాళ్ళ కార్యక్రమం ఎమ్మెల్సీ వాళ్ళ కార్యక్రమం పెట్టినప్పుడు అది కూడా తప్పు అన్నాం కదా మనం. ఇది ఎక్కడది అన్నాం కదా. అప్పుడు తప్పు పట్టింది తెలుగుదేశం కదా, అప్పుడు తప్పు పట్టాడు పవన్ కళ్యాణ్ కదా, అప్పుడు తప్పు పట్టింది ఈనాడు జ్యోతి కదా, అప్పుడు తప్పు పట్టింది